విశాఖపట్నంలో సీఐఏ భాగస్వామ్య సదస్సులో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రత్యేకంగా ప్లీనరీ సెషన్ జరిగింది. ఈ సెషన్లో మంత్రి నారాయణ దేశ విదేశాల నుంచి హాజరైన పెట్టుబడిదారులకు అమరావతి నిర్మాణం గురించి వివరించారు. అమరావతి 217 చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఉందని, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కు మద్దతిచ్చారని మంత్రి తెలిపారు. 2050 నాటికి 3.5 మిలియన్ల జనాభాతో $35 మిలియన్ల జీడీపీతో 1.5 మిలియన్ల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది లక్ష్యమని, సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ ప్లాన్తో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా అత్యవసర సేవలకు 5 నిమిషాలు, వినోద ప్రదేశాలకు 10 నిమిషాలు, పని ప్రాంతాలకు 15 నిమిషాల్లో చేరుకునేలా నివాసయోగ్యంగా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, విద్యుత్ లైన్లు వంటి ప్రణాళికలతో అమరావతి ఆర్థిక వృద్ధికి దన్నుగా ఉండనుందని, ఈ సమ్మిట్లో అమరావతికి సంబంధించి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయని, రతన్ టాటా హబ్, క్వాంటమ్ వ్యాలీలతో బలమైన నాలెడ్జ్ సెంటర్గా అమరావతి మారనుందన్నారు. దాదాపు 91,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ భవనాలు, రోడ్లు, మౌలిక వస్తుల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించామని, రాబోయే 3 ఏళ్లలో 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేసేలా ఇప్పటికే టెండర్లు పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ద్వారా కేవలం రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు స్థిరమైన వారసత్వాన్ని నిర్మిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.